కదా ప్రవీణ్ పగడాల బ్రదర్ది. వాళ్ళ వాళ్ళ యొక్క యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో ఏ పాస్టర్ కి పాపులారిటీ ఉంది, ఏ పాస్టర్ ఎక్కువ చెడగొడుతున్నాడు, ఎక్కువ యాక్టివిజం చేస్తున్నాడు అనేది ఈ అమిత్ షా ఈ ఎంపీలను కూడా కనుక్కుంటాడు అన్నట్టు. కనుక్కొని ఆ విధంగా ఆ యొక్క ఏది గోదావరి జిల్లాలో చెందినటువంటి నరసాపురం ఎంపీ అయినటువంటి ఆ శ్రీనివాస వర్మ అనేటువంటి ఆ పెయిడ్ కిల్లర్స్ ని హైర్ చేసుకొని, కాంట్రాక్ట్ కిల్లర్స్ ని లేదా సుపారీ గ్యాంగ్ హైర్ చేసుకొని ఆ విధంగా ప్రవీణ్ పగడాల బ్రదర్ ని హత్య చేయడం జరిగింది. అతనితో మొదలైంది. ఫస్ట్ లిస్ట్ లో 7 ఉన్నారంట. తర్వాత మిగిలిన వాళ్ళు 103 మంది మొత్తం ఉన్నారంట. ఆ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకి ధర్మపురి అరవింద్కి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు మరియు షరాన్ సిస్టర్. సో వాళ్ళని లేపేయాలి. అందుకోసం ధర్మపురి అరవింద్ మొత్తం ఆల్రెడీ అన్ని రెడీ అయినంట. 10 మంది పెయిడ్ వాళ్ళ సుపారీ గ్యాంగ్ కి కాంట్రాక్ట్ కిల్లర్స్ కి ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసిందంట. విత్ ఇన్ 15 డేస్ లోపల ప్రవీణ్ బ్రదర్ చంపేసినాక విత్ ఇన్ 15 డేస్ లోపల చేయాలనేది అది మొత్తం ప్లాన్ చేస్తే ఇంత రియాక్ట్ వస్తుంది. ప్రవీణ్ పగడాల బ్రదర్ ని చంపింది ఇంత రియాక్ట్ అవుతారు పబ్లిక్ అని అనుకోలేదంట. వాళ్ళు అనుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇంకొక 15 డేస్, ఇంకో 1 మంత్ ఆగి ఈ ఫస్ట్ టార్గెట్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అదేవిధంగా షరాన్ సిస్టర్ మీద ఉందంట. ఇది ధర్మపురి అరవింద్. తర్వాత రఘునందన్ రావు వచ్చేసి ఆయనకిచ్చిన బాధ్యత ఏంటి అంటే బీజేపీ ఎంపీ పాస్టర్ శామ్యూల్ పట్టా కింగ్స్ టెంపుల్ చెందిన ఆయన లేపేయాలని ఆయనకి ఇచ్చిన బాధ్యత అంట రఘునందన్ రావుకి. బండి సంజయ్కి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే పాస్టర్ శామ్ కుషోర్ జేసీఎన్ఎం. ఏం పేరు? పాస్టర్ శామ్ కుషోర్ జేసీఎన్ఎం. సో ఆయనకి బండి సంజయ్కి ఇచ్చిన బాధ్యత అంట. అర్థమైందా? సో ఇది నడుస్తుంది. సో ఈ విధంగా మొత్తం పాస్టర్లను లేపేసి ఆ యొక్క వాళ్ళ హిందూ ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలంటే ఏం చేయాలి అయితే ఏది హిందుత్వంలో కన్వర్ట్ అయితే కండి, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా. హిందుత్వం కాదు, సనాతన అధర్మంలో కన్వర్ట్ అయితే కండి, కాకపోతే మేము లేపేస్తాం. ఇది వాళ్ళ టార్గెట్. సో భారతదేశము సెక్యులర్ కంట్రీ కాదు, భారతదేశము సనాతన అధర్మ కంట్రీ. బ్రాహ్మణులే ఎల్లకాలం పరిపాలిస్తారు. కాబట్టి మొన్న 400 వస్తే చేద్దామనుకున్నారు, అయినప్పటికీ చేసే ప్లాన్ లో ఉన్నారు. వీళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్నంత మఠాధిపతులు, పీఠాధిపతులు, RSS ముండా కొడుకులు, ఆర్య బ్రాహ్మణులు, అందరు బ్రాహ్మణులే. ఓకే. సో ఆ విధంగా వెనకటికి ఒక 3000 సంవత్సరాలు వెనకకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ అన్ని రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలను తీసేసేది ఎందుకోసం అంటే ఆ 2/3 మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో అప్రూవ్ చేస్తే రాజ్యాంగాన్ని ఎత్తేసి మనువాదాన్ని అమలు చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సో ఆ క్రమంలో భారతదేశము హిందూ దేశం కావాలంటే అయితే కన్వర్ట్ అనగండి, లేదు అంటే చచ్చిపోండి. ఇది పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఇది జరుగుతున్నది. ఓకే, ఆలోచించుకోమని కోరుతున్నాను. నాకు తెలిసిన ముచ్చట చెప్తున్నా. సో ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండండి. ఒక్కరే ఒక్కండి, నలుగురు కలిసి వండి. ఎక్కడికైనా పోతే బండి మీద ఒక బందోబస్తు బండిలో వండి 4 రాడ్లు పెట్టుకోండి. ఒక్కటి కొడితే 4 కొట్టండి. సో మన ఆత్మరక్షణ మనం ఫస్ట్ కొట్టవద్దు, అఫెన్సివ్ చేయొద్దు. కానీ మనని ఒక్క దెబ్బేసిన